హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి 31/1/2019 సెషన్ 2లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోని తెలుగు ప్రశ్నలని ఇప్పుడు రివిజన్ చేద్దామండి. అలాగే ఈ పేపర్లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్, సైకాలజీ బిట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూడండి, మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఇక ఈ వీడియోలో తెలుగులో మొదటి ప్రశ్న వచ్చేసి, తెలుగులో మనం మొదటగా చూసుకున్నట్లయితే గేయ కవులు వారి యొక్క రచనలను జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ రచనలు కనుక చూసుకున్నట్లయితే సీతాకోక చిలుకలు, మా తోట, వర్షాలు, చిలుక సందేశం, అవధాని రమేష్, గిడుగు రాజేశ్వరరావు, వానమామలే, వరదాచార్యులు, అవంస సోమసుందర్ అనేటి వాళ్ళందరూ కూడా కవులండి. ఇక్కడ మనం కనుక కరెక్ట్గా కనుక జతపరిచినట్లయితే సీతాకోక చిలుకలు వచ్చేసి అవంస సోమసుందర్ రైట్ ఆన్సర్ అండి. అలాగే మా తోట వచ్చేసి అవధాని రమేష్ గారు రచించడం జరిగింది. అలాగే వర్షాలు కనుక చూసుకున్నట్లయితే వానమామలే వరదాచార్యులు వర్షాలు అనే రచనలు చేయడం జరిగింది. అలాగే చిలుక సందేశం కనుక చూసుకున్నట్లయితే గిడుగు రాజేశ్వరరావు గారు రచించడం జరిగిందండి. సీతాకోక చిలుకలు వచ్చేసి అవంస సోమసుందర్, మా తోట రచన వచ్చేసి అవధాని రమేష్, వర్షాలు రచన వచ్చేసి వానమామలే వరదాచార్యులు, చిలుక సందేశం అనే రచన వచ్చేసి గిడుగు రాజేశ్వరరావు గారు రచించడం జరిగిందండి. తర్వాత ప్రశ్న మనం చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఈ ఆ ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది. ఈ వాక్యంలో గల అలంకారం ఏది అని అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 యమకము. ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది అంటే యమకము అనేది అలంకారం అవుతుందండి. తర్వాత ప్రశ్న, స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 డుస్సెన్ అండి. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు ఎవరండి? డుస్సెన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు ఈ పద్యం గల పాఠ్యాంశం ఏంటి? ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు ఈ పద్యం గల పాఠ్యాంశం ఏంటి అని అడుగుతున్నారండి. ఏంటంటే ఆప్షన్ 1 సందేశం. ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు యొక్క పద్యం గల పాఠ్యాంశం ఏంటండి? ఆప్షన్ 1 సందేశం రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం. ఆప్షన్ 2 భూదానం రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం ఏంటండి? భూదానం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పోరితము పదానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఏంటండి పోరితము అంటే ఆప్షన్ 4 యుద్ధం. పోరితము పదానికి అర్థం ఏంటి? యుద్ధం అని అర్థం అండి. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు ఎవరు? ఇక్కడ పొందిన వారు ఎవరు అని అడగట్లేదు, కరెక్ట్గా చూడండి. పొందని వారు ఎవరు? పద్మభూషణ్ పురస్కారం పొందని వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఈయనకి పద్మభూషణ్ పురస్కారం రాలేదండి, అందుకని పొందని వారు ఎవరు అని అడుగుతున్నారు. పొందని వారు ఎవరు అంటే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి ఏంటండి? ఆప్షన్ 1 ఏనుగులు, రథాలు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న,
ఇతర ప్లస్ ఇతర ఈజ్ ఈక్వల్ టు ఇతరేతర మైనస్ ఇందలి సంధి. ఇతర ప్లస్ ఇతర ఈజ్ ఈక్వల్ టు ఇతరేతర మైనస్ ఇందలి సంధి. ఏం సంధి అండి అది? ఆప్షన్ 2 గుణసంధి. ఆప్షన్ 2 గుణసంధి రైట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం ఏది? నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం ఏది అని అడుగుతున్నారు క్రింది వాటిలో. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 బేభత్సం. నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం ఏదండి? బేభత్సం. తర్వాత ప్రశ్న, పాపభీతి సమాస నామం ఏది? క్రింది వాటిలో పాపభీతి సమాస నామం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పంచమీ తత్పురుష సమాసం. ఆప్షన్ 3 పంచమీ తత్పురుష సమాసం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు. ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏది? క్రింది వారిలో శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు. ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి. ఆప్షన్ 4 శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, స్నేహము పదానికి వికృతి పదం ఏది? క్రింది వాటిలో స్నేహము పదానికి వికృతి పదం ఏంటి అని అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 నెయ్యము. స్నేహము పదానికి వికృతి పదం ఏంటండి? నెయ్యము. తర్వాత ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే, తేకువ అనే పదానికి నానార్థాలు. తేకువ అనే పదానికి నానార్థాలు ఏది? ఈ నానార్థాలు కానీ అలంకారాలు కానీ ఈ పర్యాయ పదాలు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. తేకువ అనే పదానికి నానార్థ పదాలు ఆప్షన్ 2 ధైర్యం వివేకం. ధైర్యం వివేకం రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు వచ్చిన బిట్ అది. టెట్లో కూడా వచ్చింది ఈ ప్రశ్న అనేది. కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని ఆన్సర్ ఆప్షన్ 4 సూరి విపచ్చిత్తు. సూరి విపచ్చిత్తు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, నాకు చదువు చెప్పి మాటలు నేర్పిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా ఇలా వీరితో అన్నారు. నాకు చదువు చెప్పి మాటలు నేర్పిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా ఇలా వీరితో అన్నారు అని అడుగుతున్నారు. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 యాదయ్య సౌజన్యతో అన్నాడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరైన గణం. ఈ గణాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గణాలు కూడా బాగా చూసుకోవాలా. కింది వాటిలో సరైన గణం ఏది? ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి తాగణం. తర్వాత ప్రశ్న, గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయడం అనేది ఈ విద్యా ప్రమాణం. గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయడం అనేది ఈ యొక్క విద్యా ప్రమాణం అని అడుగుతున్నారు. ఏంటంటే ఆప్షన్ 4 సృజనాత్మకత. గేయాన్ని చదివి దాని ప్రకారం ఒక బొమ్మ లేదా చిత్రం అనేది గీయడం అనేది ఏంటంటే సృజనాత్మకత. తర్వాత ప్రశ్న, పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏంటండి, మనకి చాలామంది మనతో అంటుంటారు పూర్తిగా మనం ఏదైనా వినేటప్పుడు కానీ లేదంటే చదివేటప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు పూర్తిగా గ్రహించు అనే అర్థాన్ని వాడతాం మనం ఎక్కువగా. దాన్ని ఏమంటారు? ఏంటండి దానికి అర్థం? అపోసన పట్టు. ఏంటండి? అపోసన పట్టు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలు ఏవి? విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలు ఏవి? ఆప్షన్ 2 స్పష్టీకరణలు. రైట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్య ప్రక్రియగా దీన్ని చెప్పవచ్చు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్య ప్రక్రియగా చెప్పవచ్చు. ఆప్షన్ 2 వ్యాసము రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 వ్యాసము రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న,
విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి, విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరండి? ఆప్షన్ 4 బహుజనపల్లి సీతారామాచార్యులు. విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి బహుజన సీతారామాచార్యులు. బహుజనపల్లి సీతారామాచార్యులు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి. ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి ఏంటండి? ఆప్షన్ 3 విస్తార పఠనం. ఆప్షన్ 3 విస్తార పఠనం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కరడాలు. మేలుబంతి రాతను కరడాలు అని కూడా అంటారండి. ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగించబడేది. కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగపడేది ఏదండి? ఆప్షన్ 1 ప్యానల్ బోర్డ్. ఆప్షన్ 1 ప్యానల్ బోర్డ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం. ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 యూనిట్. ఆప్షన్ 1 యూనిట్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలుబొమ్మలాటతో పాటు వీనిని వాడతారు. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీనిని వాడతారు ఏంటంటే? ఆప్షన్ 1 సూత్రాధార బొమ్మలు. ఆప్షన్ 1 సూత్రాధార బొమ్మలు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త ఎవరు? క్రింది వారిలో విద్యార్థుల యొక్క దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 పజారెస్. ఆప్షన్ 1 ఎవరండి అన్నది విద్యావేత్త పజారెస్. తర్వాత ప్రశ్న, భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి. భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 గోడపత్రిక నిర్వహించుట. ఆప్షన్ 4 గోడపత్రిక నిర్వహించుట రైట్ ఆన్సర్ అండి. ఇవి తెలుగుకు సంబంధించిన 30 బిట్స్ అండి. ఇదే పేపర్కి సంబంధించిన జీకే అలాగే కరెంట్ అఫైర్స్ అలాగే సైకాలజీ బిట్స్ అనేటివి కూడా వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. వాటిని కూడా చూడండి. అలాగే మన యొక్క ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.